ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఒక ప్రశ్నగా మన ముందుకొచ్చిన ఒక సందర్భమే క్రైస్తవులు రాఖీ పండుగను జరుపుకోవచ్చా? భారతదేశంలో విభిన్న మతాల సమ్మేళనం, అనేక రకమైన ఆచారాలు, సాంప్రదాయాలు కలిగిన భారతదేశం. నిజానికి ఈ రాఖీ పండుగ అనేది కూడా హైందవ గ్రంథాల్లో నుంచి వచ్చింది అనేది కొంతమంది భావన. నిజానికి హైందవ గ్రంథాల్లో ఈ సందర్భం ఉన్న హైందవ గ్రంథాల్లో వీటి విషయం వ్రాయబడిన, ప్రత్యేకించి హైందవ గ్రంథాల ఆలోచనలకు మనం వెళ్ళవలసిన అవసరం లేదు. కారణం, హైందవ గ్రంథాల ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం గ్రంథాలు వ్రాయబడ్డాయి, జరిగాయి అంటారు కదా. ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం లిపి ఎక్కడి నుంచి దొరికింది? ఐగుప్తు సివిలైజేషన్లో, ఈజిప్షియన్ సివిలైజేషన్లో క్యూనిఫామ్ అనే ఒక లిపి ఉండేది. దానికి మించిన ప్రాచీనమైన లిపి వీళ్ళకి ఏదైనా ఉందా? ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ? ఈజిప్షియన్ చరిత్రను చూస్తే ఒక 3600 ఆ టైం నుంచి కూడా క్రీస్తు పూర్వం 3000 పైన అప్పటి నుంచి లిపి ఉన్నట్టుగా చరిత్ర చెప్తుంది. అయితే ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం అన్నప్పుడు అన్ని సంవత్సరాల క్రితం లిపి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా రాసుకున్నారు? ఏ లిపిలో రాసుకున్నారు? భారతదేశంలో అయితే దేవనాగరి లిపి ఇవన్నీ వచ్చాయండి. ప్రారంభంలో అక్కడ అన్ని లక్షల సంవత్సరాల క్రితం రాయబడిన విషయాలన్నీ ఏ లిపిలో రాశారు? ఇది ఒకటి ఆర్కియలాజికల్గా ఒక ప్రశ్న. అంటే మనం హైందవ గ్రంథాలను నమ్మం, వాటిలో ఉన్న విషయాలను పాటించం. వాటిని నమ్మనప్పుడు, వాటి మీద మనకు అలాంటి భావనలు లేనప్పుడు ఆ గ్రంథాల్లో ఉన్నాయి అని వీటిని ఎందుకు అక్కడికి తీసుకురావటం? నిజానికి రాఖీ పండుగకు ఒక చరిత్ర ఉంది. అది హైందవ గ్రంథాల నుంచి పుట్టిందైతే నాకు తెలిసి కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అసలు హైందవ గ్రంథాలు నిజమైతే కదా క్రైస్తవులుగా మనం నమ్మం. వాటిని నమ్మని వాటిలో నుంచి వచ్చిన వాటిని మనం ఎలా పాటిస్తాం చెప్పండి? పాటించాం. వాటికి చరిత్రపరమైన ఆధారాలు లేవు, అవి కల్పించినవి అని కూడా చాలామంది పెద్దలు అంటుంటారు. అలాంటప్పుడు కల్పించిన గ్రంథాల్లో ఉన్న విషయాలను మనం ఎలా పాటిస్తాం? పాటించాం. మరి ఏంటి ఈ రాఖీకి ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే, అలెగ్జాండర్ భార్య అయినటువంటి రొక్సానా పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. అప్పటి నుంచి కూడా రాఖీ ప్రారంభమైనట్టు. ఇది ఒక పౌర్ణమి రోజున జరుపుకోవలసినదిగా మరికొన్ని ఆచారాలను పెద్దలు పొడిగిస్తూ వచ్చారు. కానీ ఇది చరిత్ర పుటల్లో ఆలోచించినప్పుడు అలెగ్జాండర్ ఎప్పుడు వాడు? క్రీస్తు పూర్వం 326లో ఆయన భారతదేశంపై దండెత్తుతాడు. అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఆయన భారతదేశంపై, అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశంపై దండెత్తుతాడు. ఈ క్రమంలో బ్యాక్ట్రియా అంటే నేటి ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి, దానికి చెందినటువంటి ఒక యువరాణి రొక్సానాను వివాహం చేసుకుంటాడు. అయితే ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకొని అలెగ్జాండర్ యొక్క ఆలోచన ఏంటంటే, ఆసియా దేశాలను, మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలనేది అలెగ్జాండర్ యొక్క ఆలోచన. అప్పుడు అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు భారతదేశంపై. పురుషోత్తముడు కూడా యుద్ధానికి సిద్ధం అంటాడు. అప్పుడు ఆ యుద్ధం జరిగే క్రమంలో
రొక్సానాను అలెగ్జాండర్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పురుషోత్తముడికి ఆమె కట్టిన రాఖీని ఒక జ్ఞాపకంగా ఉండటం వల్ల నా చెల్లి అనుకొని, నా సహోదరి అనుకొని, సహోదరిని నేను ఎందుకు విధవరాలిగా చేయాలి అని పురుషోత్తముడు గెలిచినప్పటికీ, పురుషోత్తముడు విజయాన్ని సాధించినప్పటికీ కూడా అలెగ్జాండర్ని చంపడు. ఇది ఒక సహోదరుడు సహోదరి మధ్య ఉన్నటువంటి ఒక నిబంధనగా మనకు కనబడుతుంది అంతే. నిబంధన జ్ఞాపకం పెట్టుకోవటానికి, జ్ఞాపకం ఉంచుకోవటానికి మాత్రమే అని ఇక్కడ ఉన్నటువంటి చరిత్రను బట్టి మనం ఆలోచించవచ్చు. కానీ ఇప్పుడు క్రైస్తవుల విషయానికి వస్తే ఇవంతా అన్య ఆచారాలు అని అంటారు. నిజానికి అన్య ఆచారాలు ఇవి అనటానికి లేదు. కేవలం ఇవి చరిత్రపరమైనవి మాత్రమే. హైందవ గ్రంథాల నుంచి మనం ఏవి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే అవన్నీ మనం నమ్మము కాబట్టి. మనం ఎంతవరకు ఉన్న చరిత్రను చూసి, భారతదేశపు సాంప్రదాయాన్ని చూసి మాత్రమే దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ తాళి కడతారు పెళ్ళిలో. తాళి ఎందుకు కడుతున్నారండి? బైబిల్లో చెప్పలేదు కదా తాళి అని. అంటే ఇది ఒక భారతదేశపు సాంప్రదాయం. గాజులు వేసుకుంటారు. గాజులు ఎందుకు వేసుకుంటున్నారంటే భారతదేశపు సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలన్నీ బంధుమిత్రులకు కానీ, స్త్రీలకు సంబంధించినవి కానీ, తర్వాత పెళ్ళి అయినప్పుడు చేసేటువంటి ఆ నిబంధనకు ప్రతిగా తాళి కట్టడం కానీ, ఇవన్నీ ఒక సాంప్రదాయంగా, ఒక నిబంధనగానే వస్తున్నాయి. ఎట్ ద సేమ్ అలానే ఒక సహోదరుడికి సహోదరికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని జ్ఞాపకం చేసేదిగా, ఒక నిబంధనకు సంబంధించినదిగానే ఈ రాఖీని మనం చూడాలి క్రైస్తవులుగా. పువ్వులు, కుంకుమలు, అక్షింతలు ఇవేవి మనం వేయాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. అవేవి మనకు అవసరం లేదు. వాళ్ళలాగా గుడికి వెళ్ళి పూజలు చేసుకొని వచ్చి చేయటం ఇవంతా మనం చెయ్యం, అవసరం కూడా లేదు. ఎందుకు చేయాలి అవన్నీ? 365 రోజులు సహోదరులు మన దగ్గరనే ఉంటారు. ఒకవేళ పెళ్లి చేసుకొని పక్క వెళ్ళిపోయిన తర్వాత అక్కను కలవటం కానీ, అక్క వచ్చి మనల్ని కలిసినప్పుడు అది కేవలం ఒక నిబంధనగా మాత్రమే భారతదేశ సాంప్రదాయంలో ఇది ఉంది. కానీ ఇది హైందవ గ్రంథాల నుంచి పుట్టుకొచ్చింది, అక్కడి నుంచి ఈ చరిత్ర అంతా ప్రారంభమైంది, ఇది అదే అని అనటానికి లేదు అసలు. రాఖీ పండుగ ప్రారంభం ఎప్పుడో కూడా మీరు ఒకసారి దాన్ని కూడా ఆలోచించండి. పండుగ చేయాల్సిన అవసరం లేదు. క్రైస్తవులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పండుగను చెయ్యాలా అంటారు కదా. పండుగ అంటే ఏంటి? బచ్చాలు చేసుకొని, అది చేసుకొని, ఇది చేసుకొని, పిండి వంటకాలు చేసుకొని, ఎందుకు ఇవన్నీ? ఇదేమంత పేరెన్నిక కలిగిన ఫెస్టివలా? రక్షాబంధన్ అంటారు అంతే. కేవలం ఒక సహోదరుడికి కట్టేటువంటి ఒక తాడుగానే దాన్ని చూడాలి. వాళ్ళు తాయెత్తులు అవి ఇవి కడుతుంటారు. కొన్ని విచిత్రమైనటువంటి రాఖీలు కూడా ఉంటాయి. బైబిల్ విరుద్ధమైనటువంటి కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్కి సంబంధించిన ఏ రాఖీని మనం ముట్టుకోకూడదు, వాటి విషయాల జోలికి కూడా మనం వెళ్ళకూడదు. ఒకవేళ ఏ సహోదరి అయినా అంత ప్రేమతో కట్టాలి అన్నప్పుడు మీరు వాళ్ళని పెద్ద ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అక్కడేమీ అంత భయపడాల్సిన పని ఏమీ లేదనమాట. వాళ్ళు ఏదో కడతారు, కట్టినట్టునే తీసేయండి. మళ్ళీ వాళ్ళు తెలియకుండా 12 రోజులు పెట్టుకోవాలి, 100 రోజులు పెట్టుకోవాలి, ఏంటి ఇవన్నీ? అవైతే ఆ గ్రంథాల నుంచి నమ్ముతున్నారంటానికి చెప్పొచ్చు. 365 రోజులు సహోదరులను ప్రేమించండి, 365 రోజులు సహోదరీలను ప్రేమించండి. మధ్యలో ఈ నిబంధనగా ఇది కేవలం ఒక జ్ఞాపకంగా మాత్రమే. పెళ్లి చేసేటప్పుడు తాళి ఎలాగైతే జ్ఞాపకంగా ఉంటుందో ఒక భార్య అని, ఇది కూడా కేవలం కట్టినటువంటి సహోదరి
ఆమె పైన ఒక ప్రేమను పెంచేది, లేదా నిబంధన మధ్యలో చేసుకునేటువంటి నిబంధన, రక్షణగా ఉంటాను అని, నిన్ను కాపాడుతాను అని. ఏమండి, ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు కొన్ని విషయాల్లో సహాయపడతాను అని, అంతే. అక్కడి వరకే ఈ నిబంధన. దీన్ని చేసుకోవచ్చా చేసుకోకూడదంటే వ్యక్తిగత అభిప్రాయం. లేదండి ఇది నేను చేయనంటే మీ ఇష్టం. లేదు మేము మా చుట్టుపక్కల ఇవన్నీ జరుగుతున్నాయి, మేము కూడా చేసుకోవాలి, మరి తప్పదు అనుకుంటున్నారా? భయపడాల్సిన అవసరం ఏమి కూడా లేదు. పెద్దల ఆచారం సాంప్రదాయాలు అవి ఇవి ఏవి కాదు. దేవుడు క్రైస్తవుల్లో చూసేదంతా క్రియలు. క్రైస్తవుల్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ మనిషిలోనైనా దేవుడు చూసేది క్రియలు. అవి మంచివా చెడ్డవా హృదయాన్ని ఆయన చూస్తాడు తప్ప, నువ్వు పైన రాఖీ కట్టుకున్నావా, అది చేసావా, ఇది చేసావా, ఆచారాలు పాటించావా, ఈ ఆచారాలు పాటించావా, అవి కొంతవరకే. కొన్ని పాటించకూడదు, అవేవే మనం పాటించం కూడా. ఇప్పుడు గుడికి వెళ్ళి టెంకాయ కొట్టమంటే ఎలా కొడతాం? మనం కొట్టాం. ఎందుకంటే మనకు తెలుసు, వాటన్నిటి విషయాల గురించి మనకు తెలుసు. కాబట్టి రాఖీ సాంప్రదాయానికి వస్తే, రాఖీ అనేది ఒక నిబంధన మాత్రమే. కట్టుకోవాలంటే కట్టుకోండి, అవసరం లేదనుకుంటే వదిలేయండి. మీకు అది పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు, మీరు దాంట్లో భయపడాల్సిన అవసరం కూడా లేదు. హిందూ గ్రంథాల నుంచి వచ్చింది అన్న విషయమే మనం మర్చిపోండి. అది చరిత్ర ఒప్పుకోదు. ఒకవేళ మీరు అలాంటి విషయాలు తీసుకొస్తే కూడా, అసలు హిందూ గ్రంథాలు నిజమని మీరు నమ్ముతున్నారా? అంతే. మీరు అవన్నీ నమ్మనప్పుడు, నేను కేవలం హిందూ గ్రంథాల్లో ఉన్న విషయాలను ఎత్తుకోకుండా చరిత్రను మాత్రమే మాట్లాడాను. అంటే అన్నకు చెల్లెలకు, ఏమంటే అక్కకి తమ్ముడికి ఉన్నటువంటి ఒక నిబంధనగా దీన్ని చూడాలి అంతే. ఫ్రెండ్షిప్ డే ఫాదర్స్ డేలోనో సిస్టర్స్ డే బ్రదర్స్ డే ఇది అనుకోండి అంతే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. బైబిల్కి సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తే, దేవుడు క్రియలను చూస్తాడు. ఎన్నో సాంప్రదాయాలు ఆల్రెడీ మనం పాటిస్తూనే ఉన్నాం. వాటన్నిటిని మనం ఎలాగైతే నెగ్లెక్ట్ చేస్తామో, వాటన్నిటిని ఎలాగైతే హిందూ సాంప్రదాయాల్లో నుంచి వచ్చినవి అని తెలిసినా మనకు మలుచుకొని మనం ఎలాగైతే చేస్తుంటామో, ఏమండి, హిందూ సాంప్రదాయాలు అయితే తాలిబొట్టును వాళ్ళు ఏదో ఎక్కడో పెట్టి తీసుకొచ్చి కడతారు. మనం అలా లేదు కదా, ప్రార్థించి కట్టేస్తాం. ప్రార్థించగానే ఏమైపోతుందంటే పవిత్రమైపోతుంది. కాబట్టి ఇక్కడ మీరేదో కుంకుమ పెట్టుకొని అది చేసి ఇచ్చేసి మీరు హైందవుల్లా కలిసిపోకుండా ప్రార్థన చేసుకోండి. ఎందుకు ఇలా కట్టుకోవాలి అని నేను కట్టుకోవచ్చు అని ఒకవేళ ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, అక్కడ ఉన్నటువంటి సందర్భాలు బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, చుట్టుప్రక్కల అందరూ కట్టుకుంటుంటారు, మనకు చాలామంది విరోధం అయిపోతుంటారు. ఈ విరోధాల వైపుకు వెళ్లకుండా సహోదర భావంతో అందరం కలిసిమెలిసి ఉండాలని మాత్రమే ఇది చేయటానికి. ఇందులో భయపడాల్సిన అవసరము లేదు, దాంట్లో ఏ శక్తి లేదు, ఏమీ లేదు. ఏమండి, ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ కూడా. రాఖీ పండుగ రాఖీ పండుగ రాఖీ పండుగ అంటే, ఒకప్పుడు చరిత్రను చూస్తే దీన్ని హైందవులు, ఏమండి, బుద్ధులు, జైనులు, క్రైస్తవులు, ముస్లింలు చేశారు ఈ పండుగని. చరిత్రను చూడండి మీరు, వీళ్ళంతా కూడా చేశారు, ఈ మతాల వాళ్ళు చేశారు. కానీ ఏ మతానికి అనుగుణంగా వాళ్ళు చేసుకున్నారు. ఇది పెద్దలు పెట్టినటువంటి ఒక సాంప్రదాయం మాత్రమే. ముస్లిమ్స్ వేరేలా చేస్తారు, చైనులు వేరేలా చేస్తారు, హైందవులు వేరేలా చేస్తారు, క్రైస్తవులు వేరేలా చేస్తారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. ఇది కేవలం సహోదరుల మధ్య ఉన్నటువంటి ఒక నిబంధన. అక్కడి వరకే దీన్ని చూడాలి. ఇంతకు మించి ఇందులో ఏదో ఉంది అనుకుంటే మీ భ్రమ. ఏమంటే ఇందులో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది క్రైస్తవులు ఉన్నవాళ్ళు పెద్దగా భయపడుతుంటారు, అది అన్యాచారం, అదొద్దు ఇదొద్దు అని. తాలిబొట్లు ఇవన్నీ ఏంటి మరి, గాజులేంటి మరి, మెట్టలేంటి, ఎక్కడుంది బైబిల్లో పెట్టుకోమని? అవసరానికి తగినట్టుగా వాడుకోవాలని, ఆ గ్రంథాల నుంచి వచ్చాయని కాదు, చరిత్రను బట్టి మనం చేస్తున్నాం అంతే.
అది కూడా మనకు సంబంధించినది కానీ మనకు ఉపయోగకరంగానే మలుచుకుంటున్నాం దాన్ని. మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళు మక్కాకి వెళ్తారు ముస్లిమ్స్ అయితే, వీళ్ళు గుడులకు వెళ్తారు, ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదేదో చేసి వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళ మతానికి అనుగుణంగా వాళ్ళు మలుచుకుంటున్నారు అంతే. ఇక్కడ మాకు కడుతుంది, నేను వద్దన్నాను, ఇలా చేయకూడదు, అదొద్దు ఇదొద్దు, ఇంత వ్యతిరేకంగా అందరికీ మారిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కేవలం నా భావన మాత్రమే.